ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమా అంటే కొత్త సినిమా కాదు, పాత సినిమా. ఎప్పుడు ఒక 7 ఏళ్ల క్రితం వచ్చింది, 2018లో ఇంగ్లీష్లో వచ్చింది ఇది. అంటే అప్పట్లో అంటే ఫ్రెంచ్ వాళ్ళు తీశారు, ఫ్రెంచ్ నావల్ ఒకటి ఉంది ఇదే పేరు మీద. సో దాన్ని ఇంగ్లీష్లో తీశారు, ఫ్రాన్స్లో రిలీజ్ అయింది 2018లో. మనకి ఇండియాలో 2019లో రిలీజ్ అయింది, ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ అయింది మనకు. అప్పుడు కూడా చూశాను నేను, అప్పుడు గుర్తులేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకంటే పోయిన వారం ఆహాలో తెలుగు డబ్బింగ్ చేసి ఆహాలో పెట్టారు, అందుకు చూశాను ఆహాలో మళ్ళీ ఒకసారి. సో చూస్తున్నప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు చూసింది అది ఒక 7 ఏళ్ల క్రితం చూసిన సినిమా కదా. చిన్న సినిమానే ఇది, 1.5 సినిమానే ఇది. మనకు తెలుగు డబ్బింగ్ పర్లేదు, బాగానే చేశారు. సినిమా అంటే ఇప్పుడు 7 ఏళ్ల క్రితం సినిమా కదా, అప్పుడు ఇంత మంచి సినిమా అయినా ఇప్పుడు చూస్తే పాత సినిమా అంతగా నచ్చకపోవచ్చు. సో ధనుష్ అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, మార్పేం లేదు. ఏమంటే తెలుగు డబ్బింగ్ కొద్దిగా తమాషగా ఉంది. కథ కూడా అంటే ఆ రోజులకు తగ్గట్టు, అంటే కోవిడ్ ముందు అదొక నావల్ మీద బేస్ చేసి తీశారు కాబట్టి అతను ముంబైలో పుట్టి పెరిగినట్టు స్లమ్స్లో, ముంబై నుంచి ప్యారిస్కి వెళ్ళడము, ఆ ప్యారిస్ నుంచి అంటే ఒక నిజంగా జరిగింది. ఒక అతను మనకు ఐకియా ఉంది కదా, ఇప్పుడు ఐకియాలో స్టోర్ రూమ్లో ఏమంటారు వార్డ్రోబ్లో దాక్కొని అలా అక్కడి నుంచి ప్యారిస్ నుంచి అతని ఆ వార్డ్రోబ్ లండన్కి వెళ్ళిపోవడము. లండన్లో మనకు ఏమంటారు వీళ్ళు అంటే పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా వేరే దేశానికి వెళ్తే పట్టుకెళ్తారు కదా, అలా అతన్ని అంటే అక్కడి నుంచి నావల్ రాసుకున్నాడు అతను, ఫ్రెంచ్ నావల్. ప్యారిస్ నుంచి స్పెయిన్కి పోవడము, అక్కడి నుంచి స్పెయిన్లో నుంచి మళ్ళీ ఎక్కడికో వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక హీరోయిన్ని కలవడము, హీరోయిన్ ద్వారా కొద్దిగా డబ్బు సంపాదించుకొని మళ్ళీ ప్యారిస్కి వచ్చి మధ్యన ఒక లవ్ స్టోరీ, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చి ఇలా ఇంతే సింపుల్గా ఉంటుంది. అంత డ్రామాటిక్గా అనిపిస్తుంది. రియాలిటీలో ఇవన్నీ జరగవు, కానీ సినిమా కాబట్టి అలా అలా వెళ్ళిపోయింది అంతే. చిన్న సినిమా, 1.5. ధనుష్ కోసం చూడొచ్చు ఒకసారి, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది కదా. ఇక ఇంగ్లీష్ సినిమా అంటున్నారు, ఫ్రెంచ్ సినిమా అంటున్నారు, మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ధైర్యంగా చూసేయచ్చు, ఏం పర్లేదు. సో అది తెలుగులో ఉంది, ఆహాలో ఉంది. చూస్తా అంటే చూడండి, 90 మినిట్సే, ధనుష్ కోసం చూసేయచ్చు. ఏమంటే సిల్లీగా అనిపిస్తుంది అప్పటి సినిమా కాబట్టి, ఒక 7 ఏళ్ల క్రితం సినిమా కాబట్టి, బట్ ఓకే, జస్ట్ టైంపాస్ కోసం చూసేయచ్చు తెలుగులో. అది మన ద ఎక్స్ట్రా ఆర్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్. అంటే అప్పుడు ఆ సినిమా తీసినప్పుడు ఆ రోజుల్లోనే వాళ్ళు అప్పుడు ఒక 150 కోట్ల బడ్జెట్లో తీశారు అప్పట్లో ఆ సినిమాని. కానీ థియేటర్స్లో అసలు కలెక్షన్స్ రాలేదు ఈ సినిమాకు, ఒక 20 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు ఈ సినిమా. అప్పుడు కమర్షియల్గా డిజాస్టర్ అయింది, అందుకే ఎవరికి తెలియదు ఈ సినిమా గురించి. తర్వాత మనకు తమిళ్లో డబ్ చేశారు ఈ సినిమాని, ఎందుకంటే మనకు ధనుష్ తమిళనాడులో పాపులర్ కదా, బట్ అయినా కానీ ఎవరు చూడలేదు. సో ఆహాలో ఉంది, తెలుగులో ఉంది, మేబీ ఆహా తమిళ్లో కూడా తమిళ వర్షన్ పెట్టిండొచ్చేమో. చూస్తా అంటే చూడండి. ధనుష్ని నా రేటింగ్ వచ్చి 2 ఇస్తాను, ఓకే అంటాను, పాత సినిమా కదా, బాగానే ఓకే, అలా చూడొచ్చు ఒకసారి అలా 90 నిమిషాలు ఆహాలో. సో అది మన జర్నీ, ద ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్. మన ధనుష్ ఒక్కడే మనకు తెలిసిన యాక్టర్, మిగతా అందరూ ఫ్రెంచ్ యాక్టర్లే, యూకే యాక్టర్సే అంతా బయట వాళ్ళు ఉన్నారు. ఒక మన ధనుష్ తప్ప ఇంకెవరూ తెలియదు మనకు. తెలుగులో ఉంది కాబట్టి లుక్ వేయండి, ఓకే బాయ్. ఆహాలో ఉంది, ఓకే బాయ్.